కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు పట్టణం జగనన్న కాలనీ నివాసులకు కష్టాలు తప్పడం లేదు. వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి ఈదుకుంటూ గట్ల మీద నడుస్తూ జారుకుంటూ కాలనీకి వెళ్లాల్సిన పరిస్థితి. పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్నా తప్పని కష్టాలు. తమ కష్టాలు శాశ్వతంగా తీరాలని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నామని స్థానిక ప్రజలు చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సూర్య అందిస్తారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నాము. ఇక్కడ మన వెనకాల చూస్తే ఇదంతా ఒక గోదావరిలో కనిపిస్తుంది, కానీ ఇది ఒక జగనన్న కాలనీకి వెళ్ళే రహదారి. ఇది చూడండి, వెనకాల కూడా కనిపిస్తూ ఉంది. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక బోటు ద్వారా పిల్లల్ని తీసుకురావడం ఇలా గత 20 రోజులు కాకుండా గత 2 నెలల నుంచి కూడా ఇది మూడో దఫా వర్షాలకి ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రజలకు ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ దాతల సాయంతో వాళ్ళకి ఫుడ్ అందించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం కూడా ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ స్థానికులు కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఇది ఈ నెలలో మూడోసారి. ఇది మామూలుగా ఈ నెలలో మూడోసారి అండి. అలాగని ఇది వరకు ఎప్పుడు రాందేం కదండి. ఇది గతం నుండి కూడా ఎన్నోసార్లు ఇది సొదగడ వాగు అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది. కానీ అధికారులు ఎవరు గతంలో కూడా పెండెం దొరబాబు గారి హయాంలో కూడా ఏ రోజు కూడా ఈ సొదగడ ఆధునీకరణ గురించి కానీ ఎటువంటి దారి మార్గం గురించి కానీ ఎప్పుడు కూడా ఆయన కనీస చర్యలు తీసుకోలేదు. అలాగనే అటుపక్క వేరే మార్గం ఉంది, ఆ మార్గాన్ని ఆల్టర్నేట్ గా అందాక దారి రైట్ చేయమనేసి అప్పుడు దొరబాబుని కోరితే ఇప్పుడేం ఇదేమవుతుందో ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా అయిపోయింది అన్న టైప్ లో ఆయన నాకు సంబంధం లేదనే టైప్ విధానంగా మాట్లాడడం జరిగింది. గతంలో మీరు చెప్పింది, గతంలో ఓన్లీ రైతులు పొలాల్లో వెళ్ళడానికి మాత్రమే మార్గం ఇది. అంతే. ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ఒక కాలనీ తయారైంది, ఒక నివాసయోగ్యమైన ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, రావాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రజెంట్ పరిస్థితి అంటే అండి, ఈ రోజు మన జనసేన పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కాకినాడ జిల్లా అధికారులు అవనాయండి, అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి మన మరిడి శ్రీనివాసరావు గారు, అలాగే పిడుగు హరిప్రసాద్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూసి జనం యొక్క సమస్యల గురించి ప్రతిదీ కూడా అన్నిత్యం మీతో ఉంటామనే మాట భరోసా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే దాంట్లో మొన్నటిదాకా అయితే కనీసం ఈ వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి అండి. ఆఫ్టర్ బ్యాక్ మొన్న ముందు వరదకి ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది. అలాగే హుటాహుటిన ఉన్న జస్ట్ 1 డేలో మొత్తం లైన్ లాగించి మామూలుగా లైట్లు అనేది వెలిగే కార్యక్రమం చేపట్టారు సార్. అలాగే మీ ఇబ్బందులకు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారా? కంపల్సరీగా అధికారులు అనేది మాత్రం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు సార్. అలాగే ఈ వాటర్ కూడా కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా ఉండేది కదండి, ఈ వాటర్ పైప్ లైన్ అనేది లాగడం జరిగింది. అలాగే తర్వాత ఈ బోట్ అనేది కూడా ప్రభుత్వం యొక్క సొంత ఖర్చులతో మామూలుగా అప్పుడే 4 రోజులు పట్టింది ఈ బోట్ అనేది తిరగడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకు కూడా వెళ్ళడానికి మార్గం లేదని చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఈ బోట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఈ నీటిలోంచి వెళ్ళడానికి రోజు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు మార్గం సుగమంగా ఇక్కడ వెళ్ళడానికి రావడానికి మీకు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేవా? ఈ రోజు ప్రస్తుతానికైతే జనాలు ఈ విధంగానే తిరగడానికంటూ కనీసం ప్రభుత్వం ఈ సహకారం అంటే చేయగలిగింది. గతంలో ఇది కూడా లేదు. అలాగని మేము ఆల్టర్నేట్ గా ప్రభుత్వాన్ని కూడా అంతమాని కూడా మేము ఇబ్బంది పెట్టి తెలుసుకునే పరిస్థితులు అయితే మేము లేవు సార్. అలాగే మాకు ఆల్టర్నేట్ గా వేరే దారి ఒకటి ఉంది, దాన్ని అందాక గుంతలు పూర్తి చేసి కొంచెం దారి మార్గం అంటూ ఏర్పాటు చేయమనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ మాకు వేరే ఆశలు కానీ ఎటువంటి బ్రిడ్జ్ అనేది అంటారా ఇప్పుడు ఆటాటిని అయిపోవాలంటే అవ్వదు. కాబట్టి కనీసం ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా కంపల్సరీ ఈ బ్రిడ్జ్ అని అలాగే మాకు ఆల్టర్నేట్ గా దారి అనేది కూడా ఏర్పాటు చేస్తారని కంపల్సరీ ప్రభుత్వాన్ని, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా మేము కోరడం జరిగింది. ఇక్కడ జరిగే ఇవన్నీ ఏర్పాట్లు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. శాశ్వతంగా ఈ దారి ఏర్పాటు చేయాలంటే ఇదే దారి ఉందా, వేరే దారి ఏమన్నా? ఈ దారినే శాశ్వతంగా నిర్మించాలి. మాకు శాశ్వత దారి అంటూ అంటే అండి, మామూలుగా వేరే దారి తాడిపత్రి రోడ్డుకి వెళ్ళే దారి ఉంది, కానీ అది జనం తిరిగే ప్రదేశం కాదండి. అలాగే వేరే దారి మామూలు మన నేషనల్ హైవేకి ఎక్కే దారి ఒకటి ప్రభుత్వాన్ని అచ్చి పెట్టుకోవడం అనేది జరిగింది. దానికి కొంత స్థాయి పొలాలు
స్థల సేకరణ జరగవలసిన కార్యక్రమం ఒకటి మన ఉంది. రైతులకు స్థలాలు సేకరణ కోసం అవసరం ఉందండి. అది అటు ఆ స్థల సేకరణ అంటూ అవుతే గనక కంపల్సరీగా రోడ్డు అంటూ వేస్తే కాలనీ వాసులందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో సహకరించిన ప్రభుత్వానికి కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తింపు అనేది జరుగుతుంది. అలాగే ఈ బ్రిడ్జ్ అనేది కూడా ఇవ్వగలిగితే సార్ ఈ రోజు సుమారు 2800 గడపలు దగ్గర ఇళ్ల స్థలాలంటూ ఇవ్వడం జరిగింది. కానీ ఈ బ్రిడ్జ్ అంటూ వేస్తే ఈ 2000 గడప కూడా ఇది ఒక గడప అవుతుంది సార్. ఈ గడప నుండి ప్రతి ఒక్కరు కూడా అడుగు దాటి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బ్రిడ్జ్ అంటూ వేస్తే పవన్ కళ్యాణ్ గారు చిరస్థాయిలో వారాహి అనే వారధి కింద ఈరోజు దీని పేరు పెట్టుకోవడానికి కూడా ఈ స్థానికులుగా మేము కోరుచున్నాం సార్. మొన్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు మాట్లాడుతూ శాశ్వత పరిష్కారంగా కలెక్టర్ గారు 1000 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. అది కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందని చెప్తున్నారు. త్వరలోనే కూడా దీని మీద ఈ ప్రతిపాదన ఓకే అయితే త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ గారు మొన్న ఒక మీటింగ్ లో చెప్పారు. ఇక్కడ కూడా వచ్చి ఉంటారు చెప్పారు. ఇది అవుతుందని మీకు నమ్మకం ఉందా? కంపల్సరీగా అవుద్దనే మాత్రం పూర్తి స్థాయిలో నమ్మకం అనేది ఉంది సార్. ఆ నమ్మకంతోనే ఈ రోజు అటు ఇచ్చిన కాలనీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఈ రోజు స్థానికంగా ఇక్కడ ఉండి పవన్ కళ్యాణ్ మా నాయకుడు మా మనిషి అనే విధంగా ఈ రోజు కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈ రోజు ఆయన గెలిపించుకోవడం అనేది మాకు పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది సార్. పూర్తి స్థాయిలో ఆయన సహకరిస్తారని కంపల్సరీగా కోరుతున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మాకు శాశ్వతంగా దీనికి పరిష్కారం చూపిస్తారు. పవన్ గెలిపించుకోవడం కారణం కూడా అదే. మాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. నమ్మకంతో మేము ఉన్నాము. త్వరలోనే ఇది కూడా మాకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. పిల్లలు బాతి స్కూల్ పిల్లలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇక్కడ ఈ బోటు సహాయంతో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అయితేనే, నిత్యావసర వస్తువు కోసం బయటకు వెళ్ళే వాళ్ళు అయితేనే ఉదయం నుంచి కూడా ఇలా రాకపోకలు సాగిస్తున్నారు. గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అయితేనే ఒక 4-5 దఫాలుగా ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. చుట్టూ నీరు కనిపిస్తూ ఉంది. పిల్లలంతా కూడా బోట్లోనే ప్రయాణించడం, ఉదయం సాయంత్రం కూడా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ వాతావరణం చూడండి, పచ్చని పొలాలు కూడా ఒక వాతావరణంలో కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాదిలో 3 సార్లు ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది. స్థానికులు చెప్తున్నారు ఈ నెలలో ఇది 4 సార్లు ఇలాగ ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది. ఇటువంటి ఇబ్బందులు నెలకోకుండా శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితేనని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయితే శాశ్వతంగా ఇలా పరిష్కారం చూపించాలని చెప్పి స్థానికులు కోరుకుంటూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా గత 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ గారు ఇక్కడ రావడం, పర్యటించడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 1000 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. త్వరలోనే వాటిపై కూడా పనులు ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది అలా ఉంచితే ఇక్కడ త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. సార్, నా పేరు లింగంశెట్టి వీర వెంకటరమణ. నేను జగనన్న కాలనీ నివాసిని. ఈ నెలలో పచ్చంగా ఇది 2వ సారి వరద రావడం. 2వ సారి వరద వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. గత 4 సంవత్సరాలుగా ఈ ఇందులో ఉన్న బాధితులు అందరూ ఇలా వరదకు ముప్పై అనుల లక్ష్మణ అంటూ రోడ్డును పడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుమారు ఒక 7,000 మంది 8,000 మంది కాపురాలు ఉంటున్నారు జనాలు. అలాగే తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. కానీ ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. 4 సంవత్సరాల బట్టి నుంచి మొన్న పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ కూటమి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కష్టాలతో ఉండకూడదు, నా ప్రజలందరూ సుఖాలతో ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన 2 నెలల్లో కూడా లైట్లు వేసి 1,30,000 రూపాయల వ్యయంతో లైట్లు వేయించారు. అలాగే తాగునీరు ప్రతిరోజు కూడా ఇంత వరద ఉన్నా సరే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి త్రాగునీరు పంపిస్తారు. అలాగే గొల్లపురం నాయకులు ఎవరైతే ఉన్నారో గొల్లపల్లి పెద్దబాబి గారు, అలాగే పట్టాభి గారు, మొగిలి మర్రి దొరబాబు గారు, అలాగే మన పర్ల రాజా గారు, బల్రెడ్డి గంగబాబు గారు, ఇటువంటి నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఏంటి, మేము ఉన్నాం కదా ఇక్కడ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు మనకి దేవుడు, మేము ఆయన భక్తులు, మేము తీర్చుకుంటాం ఆయన రుణం అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరికీ ఫుడ్ ఏర్పాటు చేసి వారి తరపున పవన్ కళ్యాణ్ గారితో ప్రజలందరికీ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిన్న కడారి తమ్మినాయుడు గారు కాస్తో కోస్తో వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ప్రజలకైతే ఎటువంటి లోటు లేదు. ప్రజలకు ఒకటే కష్టం ఉంది, త్వరలో బ్రిడ్జి పడాలి, పవన్ కళ్యాణ్ తరపున బ్రిడ్జి పడాలి. అందాక శాశ్వత రోడ్డు చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు తాడిపత్తి పొంత రోడ్డు త్వరలో రైట్ చేస్తారు.
అలాగే ఈ యొక్క బ్రిడ్జి శుద్ధగడ్డ వాగుని 1000 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేసి త్వరలో పవన్ కళ్యాణ్ గారు దీన్ని శంకుస్థాపన చేస్తారని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై.